న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు పంచాయతీ పరిధిలోని కేశవస్వామి బైపాస్ కాలనీలో 9 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ల పనులు జరగడంతో సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల తరపున శాసనసభ్యులు దాట్ల బుజ్జిబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమును తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం గొల్లల మామిడాడకు చెందిన మహిళా భక్తులు సప్త శ్రీవారి యాత్రలో భాగంగా మంగళవారం యానం మీసాల వెంకన్నను దర్శించుకున్నారు. ఆ మహిళా భక్తులకు ఇన్ఛార్జ్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ స్వామివారి విశిష్టత గురించి వివరించి ప్రాముఖ్యతను తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమును తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం గొల్లల మామిడాడకు చెందిన మహిళా భక్తులు సప్త శ్రీవారి యాత్రలో భాగంగా మంగళవారం యానం మీసాల వెంకన్నను దర్శించుకున్నారు. ఆ మహిళా భక్తులకు ఇన్ఛార్జ్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ స్వామివారి విశిష్టత గురించి వివరించి ప్రాముఖ్యతను తెలిపారు. ఆజనం కృపాభాను ప్రాయశ్చిత్తం జరిగిన కాలం చిరణం సర్వవేదనను సంస్వాగం శ్రీ వెంకటేశ్వర సంపాదకం పావనం శుభం కథా జలాపరిష ఆజనం కృపాభానం ప్రాయశ్చిత్తం జరిగిన కాలం చిరణం సర్వవేదన సంస్వాగం శ్రీ వెంకటేశ్వర సంపాదకం సాలిగ్రామ్ జలాపరిష ఆజనం కృపాభానం ప్రాయశ్చిత్తం జరిగిన కానేశనమ్మ సాలిగ్రామ్ జలాపరిష సంపాదకం పావనం శుభం రండి అమ్మ ఇలా అలా నడుచుకుంటే ఆ పక్కన చదవచ్చు ఈ పక్కన చూసుకుంటే స్వామివారిని నష్టం చేసుకుని ఓం సాలిగ్రామ్ చిలర్ బాబా షాజ్ మృదు బాబా ప్రాయశ్చిత్తం సర్వవేద శ్రీ వెంకటేశ్వర సంపాదకం కొంకొను మీకు అది పంపిస్తే सर्वराचार्य सत्कृत मंगल श्रीदेव वेंकटेश्वर स्वामी नमः आनंद कर्पूर निरंजन निरान नागे सुधा आज नियम सब गोविंदा 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 ఇక్కడ ఉన్న వాళ్ళు తీర్థం చూసుకుని బయట ఉన్న వాళ్ళు కూడా దారి ఇవ్వండి తీర్థం ఇస్తాను గోవిందా అందరూ ఏకకంఠంతో చెప్పాలి అలా కదమ్మా అందరూ ఏకకంఠంతో చెప్పండి గోవిందా 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 నమస్తే అండి. మాది గొల్లల మామిడాడ. మేము సప్త శ్రీనివాస యాత్రకి అని చెప్పి బయలుదేరాము. 6 శ్రీనివాస యాత్రలు పూర్తయిపోయి యానం 7వ వెంకటస్వామి ఇది దర్శనం అవుతుందా లేదా అని అనుకున్నాం. సడన్గా ఈ సార్ ఫోన్ నెంబర్ గుర్తొచ్చింది. సార్కి ఫోన్ చేయించడం మాకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన తలుపు కూడా వేయకుండా మాకు దర్శన భాగ్యం కలిగించారు. చాలా హ్యాపీగా ఉంది మాకు అందరికి. ప్రసిద్ధి థియేటర్ సప్త శ్రీనివాసాల్లో ఇది ఒకటి అని చెప్పని అన్నారు. దాని గురించి అనుకున్నా, కానీ ఇక్కడ ఏవో కళ్యాణాలు ఏవో చేస్తారో చిన్నపిల్లలకి కళ్యాణాలు అని అంటున్నారు. అది నాకంటే తెలియదు, ఇక సార్ చెప్తున్నారు. మేము మొత్తం అందరం కలిపి 65 మంది ఉన్నాము. మా సీఏ మేడం గారు మా రావులపల్లి సీఏగా వచ్చిన కాడి నుంచి
టెంపుల్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని భక్తులకి అన్ని విధాలుగా అవకాశాలు కల్పించుకుంటూ తక్కువ అన్నట్టుగా మా వ్యాపార రీచి కాకుండా భక్తులందరికీ సకాలంలో వెహికల్స్ సప్లై చేస్తూ వాళ్ళ అనుకూలమైన మంచి డ్రైవర్ని ఇచ్చి అన్నీ సక్రమంగా దర్శనాలు చేసుకునేలాగా అందరికీ మంచి గైడ్లైన్స్ ఇచ్చి పంపిస్తుందండి ఆవిడ. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిఎం గారు కూడా దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని ఆయన కూడా ఒక అడుగు ముందుకేసి భక్తులకి అన్ని విధాల అవకాశం కల్పిస్తున్నారు. అందుకని ప్రేక్షకులందరూ భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్ని కార్యక్రమాలకి మా రావులపాలెం డిపో నుంచి మీకు సరసమైన ధరలకి సప్లై చేయబడిన బస్సులు అందుకని ప్రైవేట్ ట్రావెల్స్ కోసం ఆలోచించుకోకుండా ప్రభుత్వ వాహనాలని వినియోగించుకోవాలని భక్తులందరికీ మనవి చేస్తాం. ఈ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని చూడాలని చెప్పేసి మన గొల్లమాడ నుంచి ఒక 65 మంది భక్తులు 7 వెంకటేశ్వరుని దర్శిస్తాం. మన ఈ చివరిగా మన ఆలయాన్ని దర్శించారు. మన స్వామివారి గొప్ప కటాక్షలు వాళ్ళ మీద ఉండాలని వాళ్ళు మనం తెలుసుకుని ఈ చుట్టుపక్కల అందరూ ఒక 1 ఇయర్లో మన ఆలయం కంప్లీట్ అవుతుంది. వచ్చి వాళ్ళందరూ దర్శనం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని తాళ్లరేవులో శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 48వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మహిళా భక్తులచే కోలాట నృత్య ప్రదర్శన కనుల పండుగగా కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని తాళ్లరేవులో శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 48వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి మహిళా భక్తులచే కోలాట నృత్య ప్రదర్శన కనుల పండుగగా కొనసాగుతున్నాయి. తొలుత యాళ్ల ప్రభాకర్ రావు లక్ష్మి తులసి పుష్పరాణులచే ఆలయ అర్చకులు కొండవిటి సాయి బుచ్చిరామయ్య శర్మ మంత్రోచ్చరణ నడుమ పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. పౌర్ణమి సందర్భంగా భక్తులకు స్నానం ఆచరించేందుకు స్నాన ఘట్టాలను యానాం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుభ్రపరిచారు. అందులో భాగంగా యానాం శివం బాత్ వద్ద గల ఘాట్ను శుభ్రపరిచి బ్లీచింగ్ ను పిచికారీ చేశారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత సోమవారం తీర ప్రాంత గ్రామమైన భైరవపాలెంలో మత్స్యకారుల ఆరాధ్య దైవమైన కాలవ భైరవ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత సోమవారం తీర ప్రాంత గ్రామమైన భైరవపాలెంలో మత్స్యకారుల ఆరాధ్య దైవమైన కాలవ భైరవ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సముద్ర తీర ప్రాంతమైన భైరవ స్వామి భైరవపాలెంలో కొలువై ఉండడం ఎంతో ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఆమె అభివర్ణించారు. ఈ ఆలయం సముద్రం గోదావరి పాయల మధ్య ఉండడం ఎంతో ఆధ్యాత్మికంగాను ఆనందంగాను ఉందన్నారు. ఒక ద్వీప ప్రాంతంగా ఉండే భైరవపాలెంలో తీర్థాల మొండి ప్రాంతాల్లోని మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవనోపాధి కొనసాగించడం విశేషంగా ఉందన్నారు. భైరవ స్వామిని తాను దర్శించుకోవడం జన్మ జన్మల పుణ్యంగా భావిస్తున్నానని సుష్మిత పేర్కొన్నారు. భైరవ స్వామి దర్శనానికి వచ్చిన సుష్మితకు మత్స్యకారు యువత బొడ్డు శ్రీను పెసంగి రాజు ఆలయ అర్చకులు అపూర్వ రీతిలో స్వాగతం పలికి భైరవ స్వామి పూజా కార్యక్రమాలకి దగ్గరుండి మరీ జరిపించారు. తనకు దగ్గరుండి కాలభైరవ స్వామి దర్శనం చేయించిన మత్స్యకార యువతకు చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన అతి పురాతన శివాలయం వద్ద మంగళవారం బ్రహ్మకుమారిస్ యానాం శాఖ వారి ఆధ్వర్యంలో స్వర్ణిమ రథయాత్ర సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనంను ఏర్పాటు చేశారు. రాబోయే మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని ఈ మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుంకరపాలెం శివాలయం వద్దకు రథం చేరుకునేసరికి మహిళలు దీపాలు వెలిగించి స్వామివారిని ఆహ్వానించారు. జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో కొలువైన అతి పురాతన శివాలయం వద్ద మంగళవారం బ్రహ్మకుమారిస్ యానాం శాఖ వారి ఆధ్వర్యంలో స్వర్ణిమ రథయాత్ర సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనంను ఏర్పాటు చేశారు. రాబోయే మహాశివరాత్రి పర్వదినమును పురస్కరించుకొని ఈ మహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సుంకరపాలెం శివాలయం వద్దకు రథం చేరుకునేసరికి మహిళలు దీపాలు వెలిగించి స్వామివారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. భగవంతుడు జ్యోతులందరికంటే కూడా పరమ ఉన్నతమైన జ్యోతి. ఆయన ఎవరంటే అన్ని వేదాల సారం కూడా భగవంతుడే. అర్థమైందా? అటువంటి భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలంటే మనకి ఏముండాలి? మనకేం కావాలి అంటే చాలా విశాలమైనటువంటి హృదయం ఉండాలి. మామూలు నేత్రాలకి అది కనిపించదు, పైన చూస్తే అర్థం కాదు. అర్థమైనా భగవంతుని జ్ఞానం తెలుసుకోవాలంటే మన మనసు చాలా విశాలమైనదిగా మంచి మనసై ఉండాలి. అప్పుడు భగవంతుని జ్ఞానం మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎవరైనా భక్తి కూడా గుండినమైన భక్తిగా మారిపోయింది. సత్వప్రధానమైన భక్తి లేదు. రెండోది సదాచారమైన ఆనందం. అంటే అందరూ సంతోషం పడుతున్నారు. ఎలాగో తెలుసా? ఇంకో మంచి ఏడుస్తుంటే వీళ్ళు సంతోషపడుతున్నారు. వేరే బాధ పెట్టి వీళ్ళు ఆనందిస్తున్నారు. దాన్ని సంతోషపడతారని చెప్పండి. అదేవిధంగా ప్రేమ రహిత నవ్వుకోవడం అంటే మానవులుగా విలువలు లేవు అన్నమాట. అలాంటి సమయంలో స్వయం భగవంతుడు భూమి మీద అవతరిస్తారని అక్కడ మనకి గీతలు చెప్పారు. ఏమని చెప్పారంటే యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ఈ భారత భూమిలో ఈ ధర్మ గ్లాని జరుగుతుందో, ప్రపంచం అంతటా కూడా అత్యాచారాలు పెరిగిపోతాయో, భ్రష్టాచారం పెరిగిపోతుందో, అప్పుడు భగవంతుడు భూమి మీద అవతరిస్తారు అని. మరి ఇప్పుడు ఆ సమయం ఆంతరం అయిందంటారా లేదంటారా? అలాంటి సమయంలోనైనా మనం అందరం ఉన్నాము. అయితే ఇప్పుడు భగవంతుడు భూమి మీద అవతరించి 90 సంవత్సరాలు అయింది. అర్థమైందా? అయితే ఇప్పుడు మనం అందరం కూడా ఏం
యథార్థమైనటువంటి పరిచయాన్ని ఒక క్లుప్తంగా కొద్ది సమయం మనం తెలుసుకుందాము. మామూలుగా కూడా చెప్తారు భక్తి మార్గంలో, అలాగే భగవద్గీతలో కూడా भैया को दे रखो దీపం వెలిగిస్తూ ఒక మంచి శుభ సంకల్పం చేయాలి. మనసులో శుభ సంకల్పం చేస్తూ सर सर కాకినాడ జిల్లా కాకినాడ రంగరాయ్ మెడికల్ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య. మంగళవారం తెల్లవారుజామున సమయంలో ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న రావూరి సాయిరాం. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించడంతో సిబ్బందికి తెలియజేసి స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు హుటాహుటిన తీసుకెళ్లే సమయానికి విద్యార్థి మృతి చెందినట్లు ధృవీకరించిన హాస్పిటల్ సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విద్యార్థి ఎందుకు హ్యాంగింగ్ చేసుకున్నారని కోణంలో విచారిస్తున్న పోలీసులు. కాకినాడ జిల్లా కాకినాడ రంగరాయ్ మెడికల్ కాలేజ్ విద్యార్థి ఆత్మహత్య. మంగళవారం తెల్లవారుజామున సమయంలో ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న రావూరి సాయిరాం. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించడంతో సిబ్బందికి తెలియజేసి స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు హుటాహుటిన తీసుకెళ్లే సమయానికి విద్యార్థి మృతి చెందినట్లు ధృవీకరించిన హాస్పిటల్ సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు విద్యార్థి ఎందుకు హ్యాంగింగ్ చేసుకున్నారని కోణంలో విచారిస్తున్న పోలీసులు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మెయిన్ రోడ్లో సత్య సూర్య బ్యాంకర్స్ పేరున తాకట్టు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీనికి లైసెన్స్ దారుడు యజమానిగా శ్రీకాకుళపు రామకృష్ణ ఉండగా కూర్మదాసు హేమంత్ అనే యువకుడు దీనిని నిర్వహిస్తూ ఉంటాడు. బంగారం తాకట్టు పెట్టిన వారు విడిపించుకోవడానికి షాపు వద్దకు రాగా హేమంత్ అనే వ్యక్తి 1వ తేదీ నుండి పరారీలో ఉన్నట్టు తెలిసింది. వెళ్తూ ₹1 విలువైన ఆస్తి లేకుండా ముందే మొత్తం సర్దేసుకున్న వైనం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మెయిన్ రోడ్లో సత్య సూర్య బ్యాంకర్స్ పేరున తాకట్టు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీనికి లైసెన్స్ దారుడు యజమానిగా శ్రీకాకుళపు రామకృష్ణ ఉండగా
కూర్మదాసు హేమంత్ అనే యువకుడు దీనిని నిర్వహిస్తూ ఉంటాడు. బంగారం తాకట్టు పెట్టిన వారు విడిపించుకోవడానికి షాపు వద్దకు రాగా హేమంత్ అనే వ్యక్తి 1వ తేదీ నుండి పరారీలో ఉన్నట్టు తెలిసింది. వెళ్తూ ₹1 విలువైన ఆస్తి లేకుండా ముందే మొత్తం సర్దేసుకున్న వైనం. బంగారం తాకట్టు పెట్టిన కొందరు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కొందరు అధిక వడ్డీలకు ఆశపడి లక్షలాది రూపాయలు ఇచ్చి ఎవరికి చెప్పుకోలేక లబోదిబోమంటున్నారు. పోలీసు అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 40 రోజుల్లో చెవులు మ్యాట్లు పెట్టాను 4 రోజులు. మొన్నసారి వచ్చినప్పుడు ఇడిపించుకుందామంటే తిరుపతి వెళ్ళేది. తర్వాత ఏమో ఇంతట్లో ఇతను ఐపీ పెట్టేది. మొన్న సౌడీలు ఇప్పించి మ్యాటీలు పెట్టేసి బంగారం తాగడెట్టామండి. కరెక్ట్గా 10 రోజులు అవుతుంది ఇవాళకి పెట్టిన. ఇప్పుడు వచ్చే తెలిసినది బంగారం వీళ్ళందరూ అన్నారు ఎట్టేయారు అంటున్నారండి. అదే మా శ్రీకాకుళం వచ్చినోడికి ఏమి అడిగారు తల్లిదండ్రులు అన్న ఫ్యామిలీ తీసుకుపోయారంట అని చెప్తున్నారండి. కొత్తగా అదండి కేసు పెడదామంటే మాకు అందువల్ల పెడదాం అన్నారండి. అదే చచ్చిపోయి ఇలా ఉన్నారో ఆమె అంటున్నారండి. మాకైతే ఆ వెంకన్న గారి అబ్బాయిని ఎదురుగా ఈయన షాపులు పెట్టు ఫ్రెండ్ అన్నాడండి. ఆమె అదే మా కండ్రికి సత్యప్రియ లేరండి. ఆమె అంటే మాకు పెట్టుకోమన్నారండి. వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు అంటే కదండి అని పెట్టమన్నారండి. మీరు ఇప్పుడు ఎవరికి చెప్పారు? ఇప్పుడు ఈ సత్యప్రియ రాయించామండి. ఇక్కడ పేరు అదే వచ్చిన వాళ్ళకి పేరు రాయమన్నారండి. కేసు పెట్టారంటేనే వచ్చిన వాళ్ళు పేరు రాయమన్నారండి. అంతే. సీతారామరాజు జిల్లా రంపచోడవరం 1/70పై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా 2 రోజులు మన్యం బంద్. ఉదయం నుండి బంద్ నిర్వహిస్తున్న వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాలు బంద్లో స్వచ్ఛందంగా బంద్కు మద్దతుగా మూతపడ్డ వ్యాపార విద్యా సంస్థలు ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండడంతో ప్రజా రవాణా యథావిధంగా కొనసాగింపు, నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని పోలీసు వారి హెచ్చరిక. సీతారామరాజు జిల్లా రంపచోడవరం 1/70పై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా 2 రోజులు మన్యం బంద్. ఉదయం నుండి బంద్ నిర్వహిస్తున్న వామపక్ష పార్టీలు, గిరిజన సంఘాలు బంద్లో స్వచ్ఛందంగా బంద్కు మద్దతుగా మూతపడ్డ వ్యాపార విద్యా సంస్థలు ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉండడంతో ప్రజా రవాణా యథావిధంగా కొనసాగింపు, నిరసన కార్యక్రమాలు చేపట్టవద్దని పోలీసు వారి హెచ్చరిక. అడ్డంగా ఉంది. అందుకు దాన్ని సవరణ చేయాలని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఈ రోజు ఆ వాక్యాల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి 2 రోజుల పాటు మన్యం బంద్ చేస్తా ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లేదంటే అయ్యన్న పాత్రుడు వ్యక్తిగత వైఖరి ప్రకటించాలని చెబితే నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది లేదు. రాత్రి ఎప్పుడో ఈ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స్పందించి ఉన్నారు. అంటే ఇన్ని రోజులు స్పందన నిరసన మీకు కనిపించలేదని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి బంద్ ఏదైతే 170 ఉందో దాని రక్షణ కోసం ఈ రోజు నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ని చూపిస్తూ ఈ రోజు పోలీసులతో భయభ్రాంతులు చేసి ఈ రోజు బంద్ విచ్ఛిన్నం చేయడానికి చూస్తుంది. ఈ రోజు ఆదివాసీ చట్టాలు హక్కులు, ప్రాణ త్యాగాలు తెచ్చినటువంటి చట్టాలు హక్కులు వాటిని హరింపజేస్తారంటే అదే ప్రాణ త్యాగం చేసి ఈ చట్టాలు రక్షించుకుంటాం తప్పితే బెదిరింపులకు మేము భయపడేది లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసి 170 రక్షణకు మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పకపోతే బంద్ను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు లోక రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మన్యం బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ మన్యం బంద్కు ప్రధాన కారణం ఏంటంటే వైజాగ్ మీటింగ్ లో అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు 170 చట్టాన్ని సవరిస్తే తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజం అభివృద్ధి చేయలేమని చెప్పి అనూహ్యంగా మాట్లాడారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఈ బంద్ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు గిరిజనులకి, గిరిజన ప్రాంతాలకి గుండెగాయగా ఉన్నటువంటి 170 చట్టాన్ని సవరించి ఈ రోజు కార్పొరేట్ సంస్థలకి మా భూముల్ని, మా సంపదని అప్పచెప్పాలని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అభివృద్ధి కామడ దూరంలో గిరిజనులు అనేక అవస్థలు పడతా ఉంటే మీరు అభివృద్ధి చేయాల్సింది పోయి అభివృద్ధి పేరుతో ఈ రోజు చట్టాన్ని సవరిస్తామని చెప్పి మాట్లాడడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది హెచ్చరిక మాత్రమే. ఈ 48 గంటల పాటు జరుగుతున్నటువంటి బంద్ ప్రభుత్వం సానుకూలంగా
హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో మొన్ననే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి గారు పర్యటించి ఉన్నారు. ఆ పర్యటనలో కూడా ఎక్కడ స్పష్టమైనటువంటి హామీ మేము ఈ చట్టాలను సవరించట్లేదని ఆమె మాట్లాడిన వ్యాఖ్యలు లేవు. అట్లాగే పాడూరులోనే ఆమె నివాసం ఉంటూ ఉన్నారు. పాడూరులో కూడా ఆమె మాట్లాడినటువంటి మాటలు లేవు. ఈ రోజు 48 గంటల పాటు బంద్కు పిలిపించిన తర్వాత మంత్రి గారికి చట్టాలు గుర్తొచ్చాయా, గిరిజనులు గుర్తొచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని చట్టాలు సవరించడం కాదు, గిరిజనుల జోలుకు వస్తే కాబడ్డారు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గిరిజనుల అభివృద్ధికి పూర్తిగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి, విద్యా వైద్యం అందించాలని చెప్పి, గిరిజన బ్రతుకుల్ని కాపాడాలని చెప్పి, మా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. నా పేరు వాణిశ్రీ, గిరిజన నాయకురాలు రంపచోడవరం. గిరిజన చట్టాన్ని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ప్రధానంగా ఫారెస్ట్ ఉన్నటువంటి ఏజెన్సీ అయినటువంటి మొత్తం గనులన్నింటినీ కూడా సామ్రాజ్యవాద కంపెనీలకు అప్పచెప్పాలని దృష్టితో ఇది చేస్తా ఉంది. అందులో భాగంగానే అయ్యన్న పాత్రుడు మాట్లాడాడని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలా, 170 చట్టాన్ని అమలు చేయాలా, అమలు చేసి దీని రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ 48 గంటల బంద్ని ఈ ప్రజా సంఘాలు అలాగే గిరిజన సంఘాలు మొత్తం అందరూ కలిపి ఈ బంద్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. 28 గంటల బంద్ సందర్భంగా 48 బంద్ సందర్భంగా ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు, స్పీకర్ గారు అడ్డంగా మా మీద ఆదివాసుల మీద చాలా మంది కుట్రమైన వంటి విషయాలు మాట్లాడుతున్నారు. ఒక ఆదివాసి, ఒక మనిషి బతకాలంటే గాలి నీరు ఎంత ముఖ్యమో మా ఆదివాసీ గిరిజనులకి ఒక కౌసంగన్న వంటి 170 చట్టం రద్దుగా అని మాట్లాడడం ఎంతవరకు సరైనది కాదనేసి స్పీకర్ గారిని నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే టూరిజం పేరుతోటి ఏజెన్సీ ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేస్తూ ఇక్కడ వంటి ఆదివాసీ మహిళల్ని రక్షణ చేస్తున్నారు. ఆదివాసీ గ్రామాల్లో టూరిస్టులు వచ్చి ఆడపిల్లల్ని చంపేసి గ్రామాల్లో వేసేసి వెళ్ళిపోతున్నారు. దీని బాధ్యులు ఎవరు అంటే ఒక ఆదివాసుల్ని చూడకుండా ఈ టూరిస్టులు పెట్టి ఆడపిల్లల్ని పాడు చేస్తారా? ఎందుకు నిర్ణయాలు చేస్తున్నారు? తాగుళ్ళు ఎక్కువైపోయి ఆడపిల్లల రక్షణ లేదు. ఈ రోజు ఆడపిల్ల రోజు వెళ్ళాలంటే బిక్కుమంటే వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఈ బంద్ను జయప్రదం చేయాలని, ఈ చట్టం వెంటనే తీసుకుపోతే మేము నిరంతరము ఉద్యమం చేయబడతామని డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తున్నాం. నా పేరు ప్రగతిశీల మహిళా సంఘం బి శ్రీదేవి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి మండలం తాడేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ సెంటర్లో అన్నం తిన్న వెంటనే నులి పురుగులు మాత్ర వేయడంతో నురగలు కక్కుకొని చనిపోయిన 4 సంవత్సరాల వయసు గల కత్తుల రష్మిత కన్నీరు మున్నీరవుతున్న చిన్నారి తల్లిదండ్రులు. చిన్నారి మృతిపై ఎంక్వైరీ చేపట్టిన అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి మండలం తాడేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అంగన్వాడీ సెంటర్లో అన్నం తిన్న వెంటనే నులి పురుగులు మాత్ర వేయడంతో నురగలు కక్కుకొని చనిపోయిన 4 సంవత్సరాల వయసు గల కత్తుల రష్మిత కన్నీరు మున్నీరవుతున్న చిన్నారి తల్లిదండ్రులు. చిన్నారి మృతిపై ఎంక్వైరీ చేపట్టిన అధికారులు. వచ్చి 5 మినిట్స్ కల్లా షుగర్ కోల్పోయి పడిపోయింది. హాస్పిటల్కి ఎంతసేపులో తీసుకొచ్చారు? హాస్పిటల్కి 25 మినిట్స్లో తీసుకొచ్చాను. ఏమన్నారు? ఇక్కడ తీసుకొచ్చేలోపే పాప మధ్యలో చనిపోయింది అని చెప్పారు. టీవీ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బి న్యూస్. బి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.